నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2024లో అవ్వాతాతలకు ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు చేశారని, దీని కొరకై వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వెంకటగిరిలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనంలో వెంకటగిరి మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, డక్కిలి మరియు బాలాయపల్లి మండలాల పెన్షన్దారులకు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా వైఎస్ఆర్ పెన్షన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పెన్షన్లు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేదని, అదే ఈ ప్రభుత్వంలో 1,900 కోట్ల రూపాయలు భారం పడినప్పటికీ అవ్వాతాతలకు వైఎస్ఆర్ పెన్షన్ ను పెంచి 3,000 రూపాయలు ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పుర అధ్యక్షురాలు, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పని మన ముఖ్యమంత్రి 3,000 రూపాయలుగా చేశారు. మీ అందరికి సంతోషమా కదా? నవ్వులేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడే ఏకైక వ్యక్తి. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఏదైనా ఇవ్వడానికి మనసు అప్పాలంటారు, ఇవ్వడానికి మనసు ఉండాలి అంటారు. అది ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మండల ఆఫీస్ పోవాల్సి వచ్చేది, ఒక రోజంతా ఉండేవాడు. దాన్ని తీసుకుని గ్రామ స్థాయికి తీసుకుని వచ్చాడు. అక్కడితో ఆగకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీ ఇంటికి పంపించారు. ఇది మరొక విషయం. నేను ఇంటింటికి వెళ్ళేటప్పుడు కొంచెం గ్యాప్ గా వచ్చి ఎవరన్నా రిజైన్ చేసినా వాలంటీర్ లేదు అంటే గట్టిగా దబాయిస్తున్నారు. ఎక్కడ మా వాలంటీర్ లేకపోతే ఎట్లా పని చేస్తాం? ఇంట్లో కుటుంబ సభ్యులుగా మమేకం అయిపోయారు. వాలంటీర్ వ్యవస్థ కానీ ఇతర రాష్ట్రాలు కాపీ చేస్తూ ఉంది, సత్ఫలితాలు ఇస్తుంది. దేశంలోనే కరోనా టైంలో వ్యాక్సిన్ ఇవ్వడంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. థ్యాంక్స్ టు ది గుడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరియట్ స్టాఫ్. ఐ కంగ్రాచులేట్ అండ్ సెల్యూట్ యు ఆల్. గారు, నేను ఇన్ని పనులు చేస్తా ఉన్నాను. మీరు ఇల్లుకు వెళ్ళి ఎక్కడన్నా తప్పులుంటే సరిదిద్ది వారికి అందుబాటులో ఉండండి, మనం చేసే పనులు తెలియజేయండి అని ధైర్యంగా 5 సంవత్సరాల తర్వాత కాదు, ముందరే పోమన్నా. జరుగుతున్నప్పుడు మేము సరి చేసాం. అమ్మఒడి వరకు ఇప్పుడు లేదు. పిల్లల చదువుకి అమ్మఒడి అనేది కావాలి అన్న. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చి ఏమంటుంది, మేము కూడా ఇస్తాం. పెద్ద చదువులకి పరిమితంగా ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, మొత్తం నేనే ఇస్తాను. చదువుకే కాదు, వసతి దీవెన కింద హాస్టల్లో ఉండేవాళ్ళు కాదు, ఇంటి నుంచి వెళ్ళినా కూడా వసతి దీవెన కింద ఇస్తున్నారు. మీకున్న సదుపాయాలు హాస్పిటల్లో మెరుగుపరిచి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు మీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతూ వస్తున్నారు. ఇన్ని పనులు చేస్తున్నా ఆయనకి మళ్ళా తిరిగి ఆ కుర్చీలో కూర్చోబెడతారా లేదా? ఏమా చెప్పండి కదా? కానీ ప్రతిపక్షం ఏం చెప్తుంది, లేదు నేను ఆయనకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాను, 2 రూపాయలు ఎక్కువ ఇస్తాను. మరి ఇదివరకు ఎందుకు ఇవ్వలేదు? ఈ విధంగా ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుద్ది అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ఇస్తాను. మాయ మాటలు, ప్రలోభాలకు గురి చేస్తూ మళ్ళీ నిలబెట్టుకోలేదు. చెప్పినంత వరకే. ఇదివరకు చూసాం. మాట ఇచ్చారు, మీరు అధికారం ఇచ్చారు, కూర్చోబెట్టిన తర్వాత మాట తప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇచ్చిన మాట ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా, కరోనా లాంటిది వచ్చినా ఆ మాట మీద నిలబడి ఇచ్చిన మాట, దాని ప్రకారం బటన్ నొక్కి డబ్బులు మీ అకౌంట్లో వేయటం కాదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, సంక్షేమ పథకాల ద్వారా ఒకటి డబ్బులు ఇస్తున్నాడు అనుకుంటారు. ఒక పక్క అభివృద్ధి కూడా జరుగుతాం.
మన రాష్ట్రంలో ఇదివరకు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉంటాయి, 300 ఉన్నాయి. ఎవరికి కావాలన్న సీట్ దొరుకుతుంది. మెడిసిన్ చదవాలంటే 11 కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 17 పెట్టారు. 17 ఈ సంవత్సరం 5 మొదలైంది. మిగతా బిల్డింగ్ జరుగుతున్నాయి. ఓడరేవులు ఇదివరకు 6 ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 4 వస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఇదివరకు 5 ఉంటే కొత్తగా 10 వచ్చినాయి. ఇవన్నీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, మన పిల్లల భవిష్యత్తుకి భవిష్యత్తు అంటే చిన్నపిల్లలకి నేను ఇచ్చే ఆస్తి చదువు అని చెప్పి నాడు నేడు కింద స్కూళ్ళు రూపురేఖలే మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు కేవలం 1000 రూపాయలు తన 5 ఏళ్ల పాలనలో ఒక్క అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షను 58,000. అదే మీ జగన్ తన 4.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1,47,00,000. దివ్యాంగులను ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1,67,00,000. రాష్ట్రంలో మనందరూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28,35,000 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేశాం. కొత్తగా మనం మంజూరు కావడం జరిగింది. దానికి గాను 1,97,97,000 రూపాయలు మేము ఈ నెల మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.